హలో ఎవ్రీవన్. సో టుడే అయితే మనం కొన్ని గ్లైడ్ మెథడ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో నేను కొన్ని గ్లైడ్ మెథడ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టుడే అయితే మనం యాక్టివ్ రికార్డ్స్ ఎలా డిస్ప్లే చేయాలి, ఐ మీన్ ఇన్ ఇన్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్సిడెంట్ టేబుల్ తీసుకుంటే దాంట్లో నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం ఎలా ప్రింట్ చేయాలి, ఏదైనా ఒక రికార్డుకి ఎలా డేటా అనేది అప్డేట్ చేయాలి, సో ఎన్కోడెడ్ క్వరీ ఎలా గెట్ చేయాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఇక్కడ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేశాను టైం సేవ్ అవ్వడానికి. సో సినారియో ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సిడెంట్ టేబుల్ కదా, ఈ ఇన్సిడెంట్ టేబుల్లో నాకు ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయో ఆ రికార్డ్స్ అనేవి నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి రికార్డ్స్, టోటల్ వచ్చి 63 ఉన్నాయి. 63లో మనకి యాక్టివ్ ఎన్ని ఉన్నాయి? సో మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకొని ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. రన్ చేస్తే మనకి ఎన్ని యాక్టివ్ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో 35 అనేవి యాక్టివ్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ 35 రికార్డ్స్ని ప్రింట్ చేయాలి. అంటే ఏంటి, ఏవైతే రికార్డ్స్ అనేవి యాక్టివ్ టూలో ఉన్నాయో డేటా అంతా ప్రింట్ చేయాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ వేర్ జిఆర్ ఇస్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. సో ఫస్ట్ అనేది టేబుల్ అనేది గ్లైడ్ చేసుకున్నాను. ఎందుకంటే మన టేబుల్ వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ కాబట్టి ఇన్సిడెంట్ అనే టేబుల్ని గ్లైడ్ చేసుకున్నాను. సో గ్లైడ్ రికార్డ్ అంటే టేబుల్ని గ్లైడ్ చేసుకోవడం. సో ఈ టేబుల్ గ్లైడ్ చేసుకుని ఇదంతా దీంట్లో ఈ టేబుల్లో డేటా అంతా ఈ జిఆర్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, జిఆర్ డాట్ యాడ్ యాక్టివ్ కొర్రీ. సో యాడ్ యాక్టివ్ అంటే మనకి యాక్టివ్లో ఉన్న రికార్డ్స్ అన్ని. సో నెక్స్ట్ ఏంటి, జిఆర్ డాట్ క్వరీ వైల్ జిఆర్ డాట్ నెక్స్ట్. ఇక్కడ మనం జిఎస్ డాట్ ఇన్ఫో మెసేజ్. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మనం జిఎస్ డాట్ ఇన్ఫో యూజ్ చేయొచ్చు, జిఎస్ డాట్ ప్రింట్ యూజ్ చేయొచ్చు, ఓకే, జిఎస్ డాట్ లాగ్ యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం మెథడ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో నేను జిఎస్ డాట్ ఇన్ఫో తీసుకున్నాను. జిఎస్ డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్ కానీ యూజ్ చేయొచ్చు. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, జిఎస్ డాట్ ఇన్ఫో తీసుకున్నాను. ది యాక్టివ్ ఇన్సిడెంట్స్ ఆర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాను, జిఆర్ డాట్ గెట్ వాల్యూ అంటే జిఆర్ అంటే ఏంటి, ఇక్కడ ఈ ఇన్సిడెంట్ టేబుల్ డేటా ఇక్కడ స్టోర్ అయ్యింది. సో జిఆర్ డాట్ గెట్ వాల్యూ ఇన్సైడ్ నెంబర్ అంటే ఇక్కడ నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ ఈ టేబుల్లో ఈ నెంబర్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. సో ఇక్కడ చూడండి ఈ నెంబర్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. సో బ్యాక్ అండ్ వాల్యూ తీసుకున్నాను, కొటేషన్స్లో ఇవ్వాలి. సో గెట్ వర్క్. సో ఈ నెంబర్ ఏవైతే ఈ ఇన్సిడెంట్ టేబుల్లో నెంబర్స్ అనేవి మనం ప్రింట్ చేయాలి కాబట్టి నేను నెంబర్ తీసుకున్నాను. యాక్టివ్లో ఉంటాయి అవి డిస్ప్లే చేయాలని మీనింగ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకేమవుతుంది, ఇక్కడ చూడండి ఇవి టోటల్ వచ్చి 35. సో ఏవైతే 35 యాక్టివ్లో ఉన్నాయో అన్ని ప్రింట్ అయ్యాయి. ఎందుకు 35 వచ్చాయంటే ఇక్కడ మనం వైల్ ఇచ్చాం కాబట్టి వైల్ అంటే నెంబర్ ఆఫ్. అదే ఇఫ్ ఇస్తే ఇక్కడ మనకి ఒక రికార్డే కనిపిస్తుంది, ఏదైనా ఒక రికార్డే యాక్టివ్లో ఉన్నది కనిపిస్తుంది. చూడండి. సో మనకి నెంబర్ ఆఫ్ కావాలి కాబట్టి వైల్. సో మనం ఈ విధంగా యాడ్ యాక్టివ్ కర్రీ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ చెప్తాను కదా, ఇప్పుడు సేమ్ అదే నేను ఇక్కడ జిఎస్ డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్ పెడితే సో మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మెసేజ్ టైప్ ఇన్ఫో అనేది వస్తుంది ఈ విధంగా. అదే ఇక్కడ కానైతే మనకి డైరెక్ట్ మనం ఏదైతే ఇక్కడ కొటేషన్స్లో ఇచ్చామో అదే వచ్చేస్తుంది. ఇది కానీ తీసేస్తే జస్ట్ ఓన్లీ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో జస్ట్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను యాడ్ యాక్టివ్ క్వరీ ఇచ్చాను. సో ఈ విధంగా కానీ ఇవ్వచ్చు. అండ్ జస్ట్ యాడ్ క్వరీ ఇచ్చి ఇన్సైడ్ మనం యాడ్ క్వరీ యాక్టివ్ ట్రూ. సో ట్రూ బూలియన్ కాబట్టి మనం కొటేషన్స్లో ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు కానీ సేమ్
సో మనం యాడ్ ఎన్కోడెడ్ క్వరీ యాడ్ క్వరీ అని డైరెక్ట్ గా యాడ్ క్వరీ ఇవ్వచ్చు, లేకుంటే యాడ్ యాక్టివ్ క్వరీ అని ఇవ్వచ్చు. సో బోత్ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా ఎన్నైతే యాక్టివ్ లో ఉంటాయో ఆ రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో నాకు ఇన్సిడెంట్ టేబుల్ కావాలి కాబట్టి నేను ఇన్సిడెంట్ టేబుల్ అని తీసుకుంటాము. సో ఈ విధంగా డిస్ప్లే చేస్తాను, డిస్ప్లే చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సినారియో, ఇప్పుడు నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సో నేను ఓన్లీ వన్ ఇన్సిడెంట్ టేబుల్లో డేటా అనేది అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ రికార్డులో డేటా అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు నేను జస్ట్ షో మ్యాచింగ్ ఇచ్చాను. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ లో ఏముంది, ఆల్రెడీ డేటా ఈ విధంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో నేను ఇది అప్డేట్ చేయాలి జస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో అగైన్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. సో సేమ్ టేబుల్ కాబట్టి సేమ్ టేబుల్ ఇచ్చిందా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఈ రికార్డులో ఇవ్వాలి కాబట్టి మనం ఈ రికార్డు యొక్క సిస్ ఐడి కాపీ చేసుకోవాలి. రైట్ క్లిక్, కాపీ సిస్ ఐడి. లేకుంటే ఈ రికార్డు ఓపెన్ చేసి న్యూ ట్యాబ్లో ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కాపీ సిస్ ఐడి ఉంటుంది, ఈ విధంగా కానీ కాపీ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా లిస్ట్ లెవెల్ నుంచి కాపీ చేశాను. సో ఇప్పుడు మనం ఎలా కాల్ చేయాలి, సిస్ ఐడి కాబట్టి sys_id, సిస్ ఐడి కాపీ చేసుకున్నాను కాబట్టి సో ఈ సిస్ ఐడి అనేది 32 క్యారెక్టర్స్. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏంటి, జియర్.క్వరీ వైల్. సో మనకి వన్ రికార్డే కాబట్టి ఇఫ్ యూస్ చేసుకోవచ్చు. ఇఫ్, ఇప్పుడు ఏం చేయాలి, మనం డేటా అనేది సెట్ చేయాలి. జియర్.సెట్ వాల్యూ సెట్ చేయాలి కాబట్టి సెట్ వాల్యూ. సో ఏ ఫీల్డ్ సెట్ చేయాలి, నేను ఈ షార్ట్ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ సెట్ చేయాలి. సో ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ సెట్ చేయాలంటే నాకు షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ తేలాలి. ఇది షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. సో ఇప్పుడు నేను సమ్ డేటా అనేది సెట్ చేయాలి. హలో ఇండియా. ఇప్పుడు రన్ చేద్దాం. సారీ, నెక్స్ట్ లాస్ట్ లో జిఆర్ డాట్ అనే అప్డేట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో సో మీరు ఇక్కడ ఎన్ని సెట్ చేసినా కానీ ఎండింగ్ లో మాట జిఆర్ డాట్ అప్డేట్ అనేది ఇవ్వాలి, లేకుంటే డేటా అనేది అప్డేట్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, ఒక రికార్డ్ అనేది అప్డేట్ అయ్యింది ఇక్కడ డేటా అనేది. సో ఇప్పుడు మనం టేబుల్లోకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. సో నేను రీఫ్రెష్ చేశాను. ఇక్కడ చూడండి షార్ట్ డిస్క్రిప్షన్ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ఫీల్డ్కి అప్డేట్ చేశాను. అలాగే మనకి ఏది ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అనేటికి మనం అప్డేట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్, కాలర్ కావాలంటే కాలర్, ప్రియారిటీ. సో ఈ విధంగా మనం డేటా అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డిస్క్రిప్షన్కి అయితే అప్డేట్ చేద్దాం. సో అగైన్ డిస్క్రిప్షన్ డేటా అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి, సేమ్ అలాగే ఇక్కడ డాట్ డిస్క్రిప్షన్ సెట్ వాల్యూ, డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ కావాలి అగైన్ ఇక్కడ. ఈ బ్యాక్ అండ్ వాల్యూస్ అనేవి కరెక్ట్ గా తీసుకోవాలి, లేకుంటే డేటా అనేది అప్డేట్ అవ్వదు. జస్ట్ టెస్ట్ అని ఇస్తున్నాను. సో డేటా అనేది అప్డేట్ అయింది. సో ఇప్పుడు రికార్డ్ అనేది రీఫ్రెష్ చేస్తున్నాం. చూడండి సేమ్ టెస్ట్ అనేది. సో ఈ విధంగా మనం రికార్డ్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. సో నాకు మల్టిపుల్ రికార్డ్స్ డేటా అప్డేట్ అవ్వాలంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి టోటల్. సో టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 63 ఉన్నాయి. 63కి మనం అప్డేట్ చేయాలంటే, సో మీకు ఆల్రెడీ రికార్డ్స్ మల్టిపుల్ రికార్డ్స్ ఎలా డిలీట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ అలాగే మల్టిపుల్ రికార్డ్స్ కి డేటా అప్లై అవ్వాలంటే జస్ట్ లాస్ట్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. టేబుల్ డాట్
సెట్ వాల్యూ. సో నాకు మల్టిపుల్ రికార్డ్స్ కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కి నాకు షార్ట్ డిస్క్రిప్షన్ అనేది అప్డేట్ అవ్వాలి. సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే మల్టిపుల్ రికార్డ్స్. సో మల్టిపుల్ రికార్డ్స్ మనం ఎలా డిలీట్ చేస్తాము? డిలీట్ మల్టిపుల్ అనేది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడైతే మనం యాడ్ మల్టిపుల్ అనేది యూజ్ చేయాలి. అప్డేట్ అప్డేట్ మల్టిపుల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? షార్ట్ డిస్క్రిప్షన్ కామా. సో నాకు అన్నిటికీ టెస్టింగ్ అనేది అప్డేట్ అవ్వాలి. డాట్ అప్డేట్ మల్టిపుల్. సో ఇందాక నేను ఏమి ఇచ్చాను? జస్ట్ 1 రికార్డే కాబట్టి నేను డైరెక్ట్ గా సిస్ఐడి కాపీ ఫస్ట్ టేబుల్ కాల్ చేసుకొని సిస్ఐడి అనేది ఇక్కడ ఏ రికార్డుకి అయితే అప్లై చేసుకోవాలో ఆ రికార్డు యొక్క సిస్ఐడి తీసుకున్నాను. నెక్స్ట్ క్వరీ మెన్షన్ చేసి అగైన్ ఇఫ్ లూప్ లో ఏం మెన్షన్ చేశాను? జిఆర్ సెట్ వాల్యూస్ చేసినాక జిఆర్ డాట్ జస్ట్ అప్డేట్ అని ఇచ్చాను. బట్ ఇక్కడ నేను ఏంది మల్టిపుల్ రికార్డ్స్ కాబట్టి అప్డేట్ మల్టిపుల్. అదే డిలీట్ రికార్డ్స్ మనం లాస్ట్ సెషన్ లో ఏం చెప్పుకున్నాము? జిఆర్ డాట్ జస్ట్ ఆబ్జెక్ట్ డాట్ డిలీట్ మల్టిపుల్. ఓన్లీ సింగిల్ రికార్డ్ అయితే డిలీట్ రికార్డు. సో మల్టిపుల్ కాబట్టి మల్టిపుల్ డిలీట్ మల్టిపుల్. అదే ఈ రికార్డ్స్ యాడింగ్ చేస్తుంటే మనం అప్డేట్ మల్టిపుల్. సో జస్ట్ మీరు ఈ మెథడ్స్ అనేవి జస్ట్ రిమెంబర్ చేసుకుంటే ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. రన్నింగ్. సో మెనీ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ విల్ టేక్ టైం. మీకు ఓన్లీ ఫ్యూ రికార్డ్స్ కి అప్డేట్ కావాలంటే మీరు క్వరీ కాల్ చేసుకొని క్వరీ ఎలా కాపీ చేసుకోవాలి? ఇక్కడ ఏదైతే మీకు జస్ట్ ఫ్యూ ఫిల్టర్ కండిషన్స్ పెట్టుకొని ఓన్లీ వాటికే అప్డేట్ అవ్వాలంటే ఆ క్వరీ కాపీ చేసుకొని అగైన్ యాడ్ క్వరీ మెన్షన్ చేసుకొని మనం ఈ విధంగా మనం అప్లై చేసుకో ఐ మీన్ లూప్ లో మనం మెన్షన్ చేసుకోవాలి మెథడ్. సో ఇప్పుడు చూడండి టోటల్ అప్డేట్ అయ్యాయి. మనం ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు రీలోడ్. సో ఇక్కడ చూడండి అన్నిటికీ టెస్టింగ్ అనేది షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ అయింది. సో ఈ విధంగా మనం రికార్డ్స్ డేటా అనేది సెట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే మల్టిపుల్ రికార్డ్స్ కి డేటా అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డేటా అనేది అప్డేట్ చేస్తాము. సో నెక్స్ట్ సినోరియో ఏంటంటే మీకు ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ మనం క్వరీ కాపీ చేసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది. షార్ట్ డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఇప్పుడు మనం కాపీ చేసుకుంటే ఏమొస్తుంది? క్వరీ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి క్వరీ అనేది వచ్చింది. సో ఏదైతే మనం ఇక్కడ ఫిల్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అగైన్ యాడ్ యాక్టివ్ ఈస్ ట్రూ. ఇప్పుడు నేను అగైన్ క్వరీ కాపీ చేస్తాను. సో ఈ విధంగా మనకి క్వరీ అనేది కాపీ చేసుకున్నాం. అలా కాకుండా డైరెక్ట్ గా కోడింగ్ నుంచి నా క్వరీ అనేది నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సో అగైన్ నేను ఇప్పుడు టేబుల్ అనేది కాల్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి? జిఆర్ డాట్ యాడ్ క్వరీ. సో నాకు యాక్టివ్ అనే ట్రూలో కావాలి. యాక్టివ్
description, comma, dot query. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఎన్కోడెడ్ క్వరీ అనేది కావాలి. సో ఎన్కోడెడ్ క్వరీ కావాలంటే ఎస్ డాట్ ఇన్ఫో డాట్ గెట్ ఎన్కోడెడ్ క్వరీ. సో ఇది ఒక మెథడ్ గెట్ ఎన్కోడెడ్ క్వరీ. సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఎన్కోడెడ్ క్వరీ అనేది వచ్చింది. సో ఇది ఎలా వచ్చింది, సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో నేను యాడ్ నాట్ నల్ క్వరీకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ఏదైతే డేటా అనేది ఎంటీగా లేకుండా ఉంటే ఆ డేటా అనేది మనం ప్రింట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనం ఇక్కడ ఏ విధంగా మనం పెట్టాము, సో ఈ విధంగా షార్ట్ డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ఎంటీ, యాక్టివ్ ఈజ్ ట్రూ. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, సేమ్ అదే నేను ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ కోడింగ్ లో ఫస్ట్ గ్లైడ్ రికార్డ్ ఇన్సిడెంట్ టేబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఏ అయితే రికార్డ్స్ యాక్టివ్ లో ఉన్నాయో ఆ రికార్డ్స్ అనేవి తీసుకున్నాను. నెక్స్ట్ జిఆర్ డాట్ యాడ్ నాట్ నల్ క్వరీ అనేది మెన్షన్ చేస్తున్నాను. జిఆర్ డాట్ యాడ్ నాట్ నల్ క్వరీ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ సెషన్ లో. షార్ట్ డిస్క్రిప్షన్ అనేది తీసుకున్నాం. అదే నీకు డిస్క్రిప్షన్ కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ జిఆర్ డాట్ క్వరీ. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇన్ఫో కావాలి కాబట్టి జిఆర్ డాట్ గెట్ ఎన్కోడెడ్ క్వరీ అనేది మెన్షన్ చేశాను. సో ఈ విధంగా నాకు క్వరీ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ కాపీ చేసుకున్నా కానీ మనకు క్వరీ అనేది వస్తుంది. సో ఈ క్వరీని నేను ఈ కోడ్ ద్వారా నేను ప్రింట్ చేశాను. సో ఈ విధంగా మనం అయితే ఆ క్వరీస్ కానీ ప్రింట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో అగైన్ ఫ్యూ మెథడ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.